మటన్ సుక్క ఏదే గుక్క సుక్క ఇవే ఒక చికెన్ ముక్క ఒక సుక్క సిడిలోన ఒక సుక్క పక్కనేనా మూడు పుల్లు బాటిల్ల 6 రూపాయల నీ ఇల్లు వర్ధిల్లు బావయ్యో ముద్దు ముద్దుగా నువ్వు మధ్య మధ్య పంచుకోర ఈ పిల్ల సోకుళ్ళు బావయ్యో తాకు సారా వేసుకో సేప కూర నంజుకో కడుపు చెరువు సత్తే చెల్లి పాప ఎంతకి నిండ దప్ప చిల్లి పీప బావయ్యో బావయ్యో రావయ్యో ఇటు రావయ్యో బావయ్యో బావయ్యో రావయ్యో ఇటు రావయ్యో ఓలప్ప ఓ సెల్లే ఈ ఇల్లే మీ గల్లే ఒక సుక్క చేతిలోన ఒక సుక్క పక్కనేనా అబ్బబ్బా ఏం భోగం రాసవారి వైభోగం సుక్కల మధ్య సిక్కి పక్కన నవ్వుతున్న చంద్రుడల్లే ఆ ఇంద్రుడల్లే ఆ చంద్రుడల్లే ఆ ఇంద్రుడల్లే ఒక సుక్క చేతిలోన ఒక సుక్క పక్కనేనా రాయ్ నరసింహం నీ ప్రాణం తీసేస్తాను రా. నిన్ను నరికి పేపర్లు పెడతాను నాకు తెలియకుండా పవిత్రం బయట చేస్తావా నీ అంత చూస్తాను రా నీ ప్రాణం తీసేస్తాను కిట్టయ్య చెప్పేదని రా ఆ తర్వాత చంపుతావు నరుగుతావు అని ఇట్టను రా ఒరే నువ్వు పవిత్రం మీద ప్రేమతో డబ్బులు సంపాదించి దాన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో పట్టణం వెళ్ళావా రాత్రనక పౌలనక డబ్బులు సంపాదించి కష్టపడి ఇక్కడికి వచ్చావా కానీ చేసిందేట్రా ఏదో తాగుపోతారో అని పనికి వాళ్ళని మాట తెలియదని ఎదవని నేను మాట్లాడి నా మాటను పట్టుకుని అది ఇంకొని పెళ్లి చేసుకుందిరా నీ మీద ప్రేమ ఉంటే చేసేదిరా రే నీ మీద ప్రేమ లేని ఆడదాని కోసం వచ్చి నువ్వు నిండు పొలాన్ని తీస్తున్నావు అంటే పిచ్చాడురా నువ్వు ఇప్పటికీ నేను చంపేయాలంటే చంపేరా చంపే చచ్చిపోతాను చంపే చెయ్యి పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పసివాడిగా ఉన్నప్పుడు నన్ను నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మలాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు కాకపోతే ఒకటే తేడా మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు అవును ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఏమో కోడలి పిల్ల నిన్ను ఎన్నిసార్లు పిలవాలి ఎంత గట్టిగా పిలవాలి పిలిచి పిలిచి నా నోరు పడిపోయిందనుకో ముసలాయన తెల్లారుదామని పొలానికి వెళ్ళాడు ఆయనకు పనేడుతో టిఫిన్ ఏమన్నా పంపించావా మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ చూస్తున్నానండి ఇదిగో ఇప్పుడే పంపిస్తాను ఆ కుంటి వెతవ కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు ఆడికేం పని ఆ పాట ముందు మా అల్లుడు గారిని లేపి కాఫీ ఇవ్వు. ఇదిగో అమ్మాయిని లేపావు దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది వెళ్ళా అలాగేనండి అర్రే అన్ని నా పోలికలేనేవి రామారా రోజు పని మనిషి చేత్తో కాఫీ అందుకుని కర్మ కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం ఇప్పటికి నీ చేత్తో తాగే అదృష్టం పట్టింది ఓహా మా ఆవిడ చూసావా గౌడికి ఎదురు ఎలా పడుకుని నిద్రపోతుందో రోజులో ఎక్కువసేపు గురక పెట్టి నిద్రపోవటమే దాని జీవిత ధ్యేయం ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది గ్లాస్ నా చేతికిచ్చి టపీమని కాలమే పడింది నేను ఇంకా ఆశీర్వాదం కోసమేమో అనుకున్నాను చూస్తే గురక పెట్టి నిద్రపోతాను సరే పొద్దున్నే లేపి ఆ తెచ్చిన పాలు దాని చేతే తాగించాను తాగింది మళ్ళీ పడుకుంది నీకో విషయం చెప్పనా మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నొప్పులు వస్తాయి కదా దీనికి అసలు నొప్పులే రాలేదు నిద్దట్లోనే ప్రసవించింది టోటల్గా నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు
గోదారి గట్టుంది, గట్టు కింద చిచి గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఏంటమ్మో తల్లి, అప్పుడే సామాన్లు తొట్ల బాగొట్టే రకంగా వచ్చావే? అయ్యి మీ నాన్న పంపించిన సారే సామాన్లు కాదు. పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచమో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో. ఏమిటి నాన్న అలా ఉన్నావు? ఏం జరిగింది? పవిత్ర నాకేమవుతుంది? అదేమిటి బాబు అలా అడుగుతున్నావు? ముందు నాకు సమాధానం చెప్పు. పవిత్ర నాకేమవుతుంది? నీ భార్య బాబు. అది సరే, ఈ ఇంటికి ఏమవుతుంది? కోడలు బాబు. అంతేగాని పనులు చేసే మనిషి మాటలు పడే పశువు కాదు కదా. ఏమిటి నాన్న, ఏమైంది? ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది. మీకందరికీ ఎలా తెలుస్తుంది? అవిటి వాడిని చేసుకున్న పాపానికి ఆవిడ ఎంత హీనంగా చూడాలా? లేనింటి వచ్చింది కదా అని ఆవిడ నానా కష్టాలు పెట్టాలా? ప్రతివాడు అనే మాటలు పడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ నోరు మూసుకుని పడి ఉండాలా? ఏమిటి చంద్రయ్య, ఏం జరిగిందో సరిగా చెప్పు నాన్న. ఏం జరిగిందా? కట్నం తేలేదని అటక మీద సామాన్ అంతా దింపి ఆవిడ ముందు పడేసి టామ్ అంటాం, తిప్పి పడటం, ఇదంతా తప్పు కదా? ఏ 10 మనుషులంతా చచ్చారా? సరే, ఇదంతా ఆవిడని అవమానించడానికే చేశారనుకుందాం. నీ అల్లుడి గారికే మా రోగం వచ్చింది. ఆయన మహారాజు కొడుక జమీందారు గారు మానట. సొంతలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు నాటకం వాడి ఇంటికి అల్లుడు అయ్యాడు. బావ కదా అని ఊరుకున్నాను, లేకపోతే జాతకం బయట పెట్టేవాడిని. అలాంటి సన్నాసికి నా భార్య వేడి నీళ్ళు కాచేవాళ్ళా? ఏ తన మొగుడికి కావాల్సిన నీ కూతురు చూసుకోలేదా? పైగా ఆవిడ గారు భార్య పొద్దుక నిద్రలు వస్తే నా భార్య కాఫీ పిల్లలు అందించాలా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా? సరే సరి, లేదా ఇప్పుడే ఈ క్షణమే నేను బయటకు వెళ్ళిపోతాం. ఉన్న ఒక్క చేత్తో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టైనా పోషించుకోగలను. ఏమనుకుంటున్నారో ఏమిటో? నాన్న చంద్రయ్య, అవేం మాట్లాయ్యా? కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా, పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పుండొచ్చు. ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా? రేపటి నుంచి చూడు, ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఫోన్ చేసావా నాన్న? నా తిండి గురించి ఇంట్లో ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఏమిటి? నేను బతుకున్నాను చచ్చాను కూడా ఎవరికి అక్కర్లేదు. చంద్రయ్య, దుర్గా, ఏమే దుర్గా, అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కర్లేదా? ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట. అయ్యయ్యో, అబ్బాయి అన్నం తినలేదన్న సంగతే నాకు తెలియదండి. కోళ్ళు ఉంది కదా వడ్డించే ఉంటుంది అనుకున్నాను. ఏమ్మా మీ ఆయనకు అన్నం పెట్లా? ఏమిటి, మా ముద్దుల బావ బంగారు కొండ అన్నమే తినలేదా? అయ్యయ్యో, ఎంత ఘోరం, ఎంత అపచారం. అత్తగారు, మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు. అన్నమే తినలేదా? నిద్రమోహమా, మీ అన్నయ్య అన్నమే తినలేదా? సంగతి పట్టించుకోవే. అయ్యయ్యో, అన్నమే తినలేదా? బావగారు మీరేం బాధపడద్దు, మీకు స్వయంగా నేను వడ్డిస్తాను. అన్నమే తినలేదా? రండి బావగారు రండి, ఆశీనులు కండి, సరిగ్గా ఆశీనులు కండి. పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను. అన్నట్టు చేయి కడుక్కున్నారా? చిచి, మీది అమృత హస్తం, కడుక్కోవలసిన అవసరమే లేదు. మా అమ్మా నాన్న ఆనాడే చెప్పారు నాకు, ఒరే వెధవా ఇల్లరిక పలుడుగా వెళ్ళొద్దురా అని. వినిపించుకోలేదు, ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను. మామగారు, మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది. అదేమిటో అల్లుడు గారు, ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు. తినండి బావగారు తినండి. నా భార్య ఇంకా భోంచలేదు, తను నాతో పాటు తింటుంది. దానికి ఏం చేయమంటారు మమ్మల్ని? పోనీ నేను బయటికి పోనా? అలాగే, మరి వీరు మీ కన్న తండ్రి. ఎవరు ఇక్కడ ఉంటాను వెళ్ళలేదు, అందరూ వెళ్ళండి. మామగారు, మనం చెట్లమ్మటా పుట్లమ్మటా తిరిగొద్దాం, వారి భోజనం అయ్యే వరకు రండి. చిన్నప్పటి నుంచి ఇంతే, అనుకున్న పని జరిగి తీరాల్సింది. పదం, అన్నీ మా నాన్న బుద్ధులే. పవిత్ర రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు ఇంటికి రానివి, కాలు మీద కాలేసి కూర్చో. కూర్చో. నీకు రహస్యం చెప్పనా? నాకు అసలు ఆకలే లేదు. ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా? ఊరికే అలా చెప్పాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను. కానీ
నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా. నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఆ పని నువ్వు చేసి చూపించాలి.